తెలంగాణలో బీజేపీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ పెంచిందా? కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న పాలిటిక్స్ ను పరుగులు పెట్టించాలని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారా? ఇందులో భాగంగా సంస్థాగత ఎన్నికల సమావేశంలో నేతలకు పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ క్లాస్ తీసుకున్నారా? అంతేకాకుండా సభ్యత్వాల నమోదు విషయంలో అబద్ధాలు చెప్పారంటూ గుస్సా అయ్యారా? తెలంగాణలో బీజేపీ మళ్లీ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్గా హైకమాండ్ పెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలతో పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై బన్సల్ సుదీర్ఘ సమీక్ష జరిపినట్టు సమాచారం. పార్టీలో సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం, స్థానిక ఎన్నికలకు సన్నద్ధత, నేతల మధ్య సమన్వయం లాంటి రకరకాల అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా నేతలు ఇచ్చిన రిపోర్టును చూసి సునీల్ బన్సల్ షాక్ అయినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆ రిపోర్టు తప్పని తేలడంతో రాష్ట్ర నేతల మీద ఓ రేంజ్లో అగ్గి మీద గుగ్గులమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు, పార్టీలో నేతలంతా హైకమాండ్ను మోసం చేస్తున్నారని మండిపడినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కొద్ది రోజులుగా బీజేపీ నేతలు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో ఢిల్లీకే పరిమితమవుతున్నారు. దాంతో నేతలను ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. ఇటీవల పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం సాగినా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తయితే కానీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు పార్టీలో కొందరు నేతల మధ్య సఖ్యత లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయారు. దాంతో పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీకి మంచి సీట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే హైకమాండ్కు సమాచారం వెళ్ళిందట. దాంతో రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్ రాష్ట్ర స్థాయి నేతల తీరుపై గుస్సా అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ నెల 15వ తేదీలోగా మండల కమిటీలన్నీ పూర్తి కావాలని ఆదేశించారట. లేదంటే జిల్లాల అధ్యక్షులు రాజీనామా చేయాల్సి ఉంటుందని హెచ్చరించారట. ప్రజా పోరాటాల్లోనూ వేడి తగ్గిందని, క్షేత్రస్థాయి పోరాటాల్లో వేగం పెంచాలని ఆదేశించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని, నాయకులే ప్రజల వద్దకు వెళ్లడంలో విఫలమయ్యారని, వారి సమస్యల పట్ల స్పందించి పరిష్కారం లభించేలా కృషి చేయాలన్నారు. అటు ప్రజలకు అందుబాటులో లేకుంటే రాజకీయంగా ఏ నాయకుడు ఎదగలేడని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. మరోవైపు గత ఎన్నికల ప్రచారానికి వ్యాన్స్ ఇచ్చామని, అయినా నాయకులు ఎక్కడా తిరగలేదని చురకలంటించారట. అయితే రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇంత సీరియస్గా మాట్లాడుతుండగా కొందరు నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీ సర్కారే అధికారంలోకి వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారట. దాంతో ఆయన బీపీ మరింత రెట్టింపైందని కమలం పార్టీ ఆఫీసులో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో బీజేపీ నాయకులు సరిగా పనిచేయడం లేదన్న అభిప్రాయం ఢిల్లీ పెద్దల్లో కూడా బలంగా ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకపోవడానికి రాష్ట్ర నేతలే కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ కూడా రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందోనంటూ నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.